హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రాజ్కుమార్ ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదైనప్పటికీ ఈ రోజైతే ఇంకా పెళ్లి చూపులకి అయితే వెళ్తున్నానండి. ఇంక నేను కదండి, నాకు కాదులే అమ్మా, మీ బ్రదర్కి, రాజ్కుమార్ వాళ్ళ తమ్ముడికి అయితే ఇంకా మన వీడియోలు చెప్పే కదండి. ఇంకా పెళ్లి చూపులకి అయితే ఈ రోజు అయితే వెళ్తున్నాము. పిల్లని చూసి రావాలని చెప్పేసి ఇంక ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా ఫోన్ చేసి రారా అని చెప్తా ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం చల్లదనానికి 2-3 గంటల నుంచి బయలుదేరి వెళ్ళి చూసి రావచ్చులన్న ఉద్దేశంతో ఇంకా ఉదయం పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చి త్వరగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అన్నమాట. మా మామయ్య వాళ్ళు, అలానే ఇంకా మా బావ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ ముందుగానే బయలుదేరి ధర్మపూర్లో ఉన్నారు. ఈ ఎండ మాత్రం తీవ్రంగా కాస్తూ ఉంది. ఈ ఎండకి బండి మీద వెళ్ళలేము, పసిపిల్లడితో. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఇంకా ఇలా అందరు ఎందుకులే, ఇంకా బొడ్డుడు, నేను, రాజ్కుమార్ అయితే బయలుదేరుతున్నాం అండి. ఇంకా వాళ్ళు వచ్చేసి ధర్మపూర్లో ఉన్నారు. త్వరగా బండి అక్కడ పార్క్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. ధర్మపూర్ అంటే ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. త్వరగా వెళ్ళి మరి రాజ్కుమార్ అలా ఏమైతే నీకు మరదలా మరదలని చూద్దాము, అంటే మా చెల్లెల్ని అయితే చూద్దాం మరి. సరేనా? రాజ్కుమార్ చూడండి, మొహం అయితే వెలిగిపోతా ఉంది. ఇంకేం మరి? ఫోన్ చేశాడు మీ నాన్న? ఏందని? ఏ ఊరంట? అగ్గులారమా? అది మీ అన్న వాళ్ళు ఆ ఊరికి వెళ్ళా? వినకొండ సైడా? నేను ఇటు అనుకుంటున్నా, ఇంకా కుప్పరపాటికి వెళ్ళి. సరే మరి బయలుదేరదాంపా. సాయంత్రం వచ్చేసరికి ఎంత టైం అయిద్దో మరి. చూసేద్దాంపా మరి. చూసి ఇంకొకసారి కుదరాలుగా మాట్లాడుకోవాలి. చాలా చాలా కథ ఉంటుంది. అబ్బాయిని చూసి ఇల్లు చూసుకొని వెళ్ళి రమ్మన్నారు. 9 మందిని కానీ 12 మందిని కానీ రమ్మంటే ఇవాళ ఎంతమంది ఈ రోజు మరి ఇద్దరు ఇష్టపడి మాట్లాడుకొని ఒకసారి కట్నం అన్ని పప్పు అన్నారు. సరే ఇవన్నీ చూడాలి ముందు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడాలిగా. సరేపా, పెళ్లి చూపులు ఎలా కూడా చూద్దాం మరి. రాజీ, ఇక్కడ పెట్రోల్ లేదంట, మా వేరే షాప్ లో పోపించుకోవాలి. రోజు బాగొచ్చుగా వాస్కోట్లో పోపించుకుందాం. ఏందంట ఆడుతున్నారు పావే. ఇంత ఎండకు బయలుదేరిపోయి నువ్వే ఎంత లేట్ చేస్తున్నావు అంటున్నారు. అది కూడా నిజమే. పోదాంపా. మరి అందుకే కానీ రాజీ, నాన్న ఫోన్ చేసి రావటే వెళ్తున్నాను. వెళ్ళిందా? ఉందో వెళ్ళిందా మరి? ఇలా పని మీద వెళ్దామా? బైక్ మీద వెళ్ళాలి, తప్పదుగా. ఏనేంది కూల్ డ్రింక్ అంటే దాపు తీసుకున్నాం కదా. బ్రిడ్జి బాగుంది కదా, ఇది బాగా వేసారు రోడ్డు. అంటా ఉన్నాడు ఇప్పుడు. కొంచెం మళ్ళీ మినిస్టర్ గుర్తుకోదు. ఓకేనండి. ఎండకి బైక్ మీద వెళ్ళలేక ఇంకా ధర్మపూర్లో మా పెదనాన్నలు ఆటో ఆపితే బండి ధర్మపూర్లో పెట్టేసి మేమైతే ఇంకా ఆటోకి అయితే వెళ్తున్నాము. చాలా దూరం అంట, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, అందుకని చెప్పేసి మనం తెలియని చోటకి బండి మీద వెళ్ళడం అంత మంచిది కాదు. ఎండకి ఇప్పుడే పని నుంచి వెళ్తున్నాము, తిక్క తిక్కగా ఉండిద్దని చెప్పేసి సరదాగా ఆటోలో పెద్దమ్మతో, చిన్నమ్మ, వదినలు ఇంకా అందరితో కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి సరదాగా అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఆమె వచ్చేసి మా చిన్నమ్మ, పక్కన ఆమె వచ్చేసి మా పెద్దమ్మ, మా వదిన. ఇద్దరు చిన్నమ్మలు, ఇద్దరు వదినలు, పెద్దమ్మ, మా అన్నయ్య, మా పెదనాన్న, ఇంక మా ఆయన, ఇంకా అందరం ముందు కూర్చున్నారు. ఇంక తర్వాత వచ్చేసి బైక్ మీద మా పెద్దమ్మ ఉంది, ఇంకా మా బాబాయ్, మా అన్నయ్య, ఇంక వీళ్ళందరూ వస్తూ ఉన్నారు బైక్ మీద. అయితే కొంతమంది కాటాకి వెళ్ళారు కదా, ఇంకా అందుకని చెప్పేసి బైక్ మీద వస్తాంలే అని చెప్పేశారు. ఇంకా ఊరు వచ్చింది అని చెప్పేసి చూస్తున్నామే తప్ప ఒక్క ఊరు రాలేదండి. అన్నీ చేలే, మిరప తోటలు అని చెప్పేసి మొక్కజొన్నలు ఇంకా అన్నీ అలాంటివి అవి పడతా ఉన్నాయి. ఇంకా వచ్చిద్ది అన్నట్టుగా చూసుకుంటా వెళ్ళిపోతుంటే అన్ని పొలాలు, రోడ్లే కనిపిస్తున్నాయి. లాస్ట్గా ఈదర అంటే అగ్రహారం పక్కన ఈదర పక్కన అగ్రహారం అంట.
ఎదురైతే వచ్చాము. ఇదే ఊరా ఇదా అనుకుంటున్నాం. ఇది కాదు ఇంకా పక్క ఊరు అని చెప్తా ఉన్నారు. కనుక్కుంటా వెళ్తూ ఉన్నాము. ఇంకా మా ఆయన అయితే రాజీ ఆకలి అవుతుంది అంటుంటే మా నాన్న ఇప్పిస్తాడులే బావా బిర్యానీ అని చెప్తా ఉన్నాం. ఇంక ఇప్పుడైతే మా తమ్ముడికి ఫోన్ అయితే చేయబోతున్నాను. ఓకేనా. ఆపుకోదు బండి కూడా మంచిల బాటిల్ వచ్చానా మంచిల బాటిల్ బా ఏ కొట్టేదేడా చూసి వచ్చింది కానీ తీసుకున్నారే. ఏంటంట వదిలే వచ్చావా తాప్ మాయ్ తాపు ఎందుకు నవ్వుతున్నావు? అక్కడ నేను మా తమ్ముడిని సైగ చేయడం, మా ఆయన ఏమో నవ్వడం. ఏం అర్థమైందో మీకు చెప్పమంటారా? మా తమ్ముడికేమో తలకట్టు మెండు తలకట్టే, కానీ వాడు దువ్వడం పైకి ఇట్లా దువ్వుతూ ఉంటాడు. అది అక్కడ స్టైలిస్ట్ అని చెప్పేసి దువ్వే జుట్టు అనేది పైకే ఉంటుంది. కొంచెం ఇట్లా కవర్ చేసుకోరా అంటుంటే ఇంక వాడేమో అక్క బయటికి వెళ్ళి దూకొని వస్తా అంటే మా ఆయన అయితే ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అంటే మీ ఇద్దరు అప్పా చెల్లెళ్ళకి జుట్టు పలసనే కదా, లేని జుట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి మా పెద్దమ్మోళ్ళు, మా వదిన వాళ్ళు, మా అన్నయ్యలు ఇంక అందరం అయితే అమ్మాయిని చూడాలని చెప్పేసి చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. అసలు అమ్మాయి ఎట్లా ఉండిద్దా, మా తమ్ముడికి నచ్చిద్దా, ఆ అమ్మాయికి మా తమ్ముడు నచ్చుతాడా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నాము. అదిగోండి పింక్ శారీ కట్టుకొని ఇంక అమ్మాయిని అయితే అక్కడ కూర్చోబెట్టారు. మా తమ్ముడు అమ్మాయిని తీసుకురా తలకైతే ఇల్లు మొత్తం బాగా చూస్తున్నాడు. అంటే అమ్మాయి ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు చూడాలా అని. అమ్మాయి వచ్చిందిరా చూడరా అని సైగ చేస్తుంటే ఆహా నేను చూడను నా భయంగా ఉంది, ఆహా నేను చూడను నా భయంగా ఉంది అని చెప్పేసి వాడు తల దించుతున్నాడు. మా వదినల సైడు మా చిన్నమ్మల సైడ్ చూస్తుంటే తప్ప ఇంకటి చూడమంటే చూడలేదు. నేను చూసి మా తమ్ముడికి వెళ్ళి చూసి నవ్వుతూ ఉన్నాను. ఇంకటి సైడ్ అయితే బావ వీడియో తీస్తూ ఉన్నాడు. బావా రా బావా అంటే నాకు కనపడుతుందిలే కానివ్వండి అని అంటా ఉన్నాడు. ఇంకా వాళ్ళ తరపున వాళ్ళ తాతయ్య, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ మేనమామ ఇంకా అందరూ అయితే ఇంకా అటు పక్క ఉన్నారు మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళందరం చూసిన తర్వాత ఇంకా వాళ్ళు అంటున్నారు మా అమ్మాయిని ఏమన్నా అడగాలన్నా అడగండి, ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడుకోండి, ఇంకా అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉండండి అని చెప్తా ఉన్నారు. ఇంక ఇక్కడ చూడండి చాలా ఫన్నీగా మా అన్నయ్య మా బావని ఏమంటాడో చూద్దాం మరి. మా అన్నయ్యను బావ అయితే చిన్నప్పటి నుంచి ఒకే క్లాస్మేట్ అంట. అందుకని చెప్పేసి బావ అయితే పొద్దుగూకులు వెళ్ళి మా అన్నయ్య ఎదరికి ఇట్లా కెమెరా పోయి ఆన్ చేస్తాను చూస్తూ ఉంటుంటారు. సో మమ్మల్ని ఏం తీస్తావు వెళ్ళి తీరా అంటా ఉన్నాడు. మేమందరం పిల్లని చూసేసాం కదా, మా చిన్న కొడుకు చూడలేదంట. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి అమ్మాయి ఎదురుగా వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇంకా అబ్బాయి చూశాడు, అమ్మాయి చూసింది అబ్బాయిని. ఇంకా అబ్బాయికి అమ్మాయికి నచ్చారా లేదా అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఇంకా ఇద్దరికి దేవుడి దేవల్ల నచ్చారని మాత్రం తెలిస్తే మళ్ళీ అమ్మాయి తరపున మళ్ళీ అబ్బాయిల ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు. చూసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నచ్చితే మాట్లాడుకుంటారు.
పెళ్లి చూపులు అంటే ఇంతే ఉంటుందండి. అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నీ కలిస్తేనే ఒక పెళ్లి చూపులు అనమాట. మా ఆయన అయితే నన్ను అడుగుతూ ఉన్నాడు, ఏంట్రా అది నచ్చిందా, మా చెల్లి నచ్చిందా అని అంటా ఉన్నాడు. ఏం సమాధానం చెప్తానో వినండి మరి. మందే ఉంది తమ్ముడు అక్కగా అందుకని పప్ప కొట్టుకెళ్దామా పప్ప లప్ప అలా బజ్జ మా మామ పెళ్లి చూపులు మా మామ. అందరికీ గుడ్ న్యూస్ అండి, పెళ్ళి ఓకే. అమ్మాయికి ఇద్దరు ఒకరికొకరికి ఇష్టపడ్డారు. ఏం చెప్తాడో ఏందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాం, భయపడ్డాం. ఒక పెళ్ళి అనేది ఒక నూరేళ్ళ పంట అంటారు కదా, అదే మాదిరిగా మా తమ్ముడు ఏం చెబుతాడో ఏమో, అమ్మాయి ఏం చెప్పిద్దేమో అని చెప్పేసి చాలా భయం వేసింది. అది వరకు పెళ్ళిళ్ళ రోజుల్లో ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇష్టాన్ని పట్టించుకోరండి. అటు తల్లిదండ్రులకి ఇటు తల్లిదండ్రులకి ఇష్టమైతేనే ఒక పెళ్ళిలాగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మీ ఇద్దరికి ఇష్టమేనా అంటే మా ఇద్దరికి ఇష్టమని థమ్స్అప్ పోసారు. మేమందరం తాగేసాము. ఇంకా వచ్చే దారిన ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఎవరికి వాళ్ళు అందరూ పూట పనులు కదా, ఉదయం వెళ్ళడం మధ్యాహ్నానికి రావడం, ఇంకా అందరూ అయితే భోజనాలు చేయకుండా వచ్చేస్తారు. మా అన్నయ్య అయితే మాత్రం బంతి తిని వచ్చాడు. ఫేస్ చూపి మాకు అని చెప్పేసి అట్లా కవర్ చేస్తున్నారు. కానీ వీడియోలో పడాలనే ఆశ, మళ్ళీ ఈగో ఎక్కువ అన్నమాట, మమ్మల్ని మాకు అని చెప్పేసి ఇక్కడైతే ఆపారు. ముందైతే పునుగులు గాల దగ్గరికి వెళ్తే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదా, ఒక నూడిల్స్ కానీ బిర్యానీ కానీ తినాల్సిందే అని చెప్పేశారు. అందుకని చెప్పేసి మా నాన్న దేంట్లో తక్కువగా ఉండడు కదా, నూడిల్సే ఇప్పిస్తున్నాడు. నూడిల్స్ తినే వాళ్ళకి నూడిల్స్, మంచూరియా తినే వాళ్ళకి మంచూరియా, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే వాళ్ళకి ఇంకా అదనమాట. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తుంటే మా డాడీ నేనైతే ఇంకా ఆర్డర్ చెప్తా ఉన్నాను అనమాట. మొత్తం 15 మందో ఏమో పిల్లలతో సహా మా అన్నయ్యలు అందరూ కలిసి. కొంతమంది అయితే బంతి తిని వచ్చిన వాళ్ళు ఇంకా మేము తినలేములే అని చెప్పేసి బైకుల మీదే వెళ్ళారు. ఇంక ఈ విధంగా మా నాన్న ఏమంటున్నాడో ఏనండి. సరిపోయింది అందరికీ డబ్బులు అయి కాదు అమ్మాయి ఇస్తుంది వీడియో అన్న చెప్పు, నేనే ఇచ్చేది. డబ్బులు మొత్తం అయి కాదు డబ్బులు ఇచ్చేది ఏం కాదు. సరే నేనే ఇప్పిస్తాను. ఓకేనండి, పెళ్లి చూపుల దగ్గర నుంచి అయితే వచ్చేసాము. నైట్ వచ్చేసరికి దగ్గర టైం 9:30 మొదలైంది. అసలు బైక్ మీద పోయినట్టయితే చాలా బాగుండేది, కానీ ఆటోలో పోతే అందరితో సందర్గా ఉండేది అన్న ఉద్దేశంతో అడవిలో బండి వదిలిపెట్టి పార్క్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. బామ్మది ఏం మరి, మా అమ్మాయి నచ్చిందా నీకు, మా చెల్లెలు? మరి ఎప్పుడు ఏమన్నారు? రేపు వస్తారన్నా? ఇంకా వచ్చేది దేనికి రా, ఇంకా ఒకసారి పప్పానాలు మాట్లాడుకుంటే అయిపోద్దిగా. వాళ్ళ చుట్టాలు అందరూ చూసుకుపోతారన్న. ఫస్ట్ లో 2-3 వచ్చారుగా, వాళ్ళు మామూలుగా మాట్లాడటానికి. తర్వాత మనం వెళ్ళాము చూడడానికి, నిన్న వెళ్ళాము. మీకు అమ్మాయి కూడా నచ్చినట్టునా? మీరు పర్సనల్ మాట్లాడుకోవాలంటే ఏం లేవుగా, నలుగురిలోనే ఇంకా అయిపోయింది. నలుగురిలో నచ్చిందని చెప్పేశాడు మా వాడు. తర్వాత మరి ఇంక రేపు వస్తే మరి ఇంటికాడ బందోబస్తు ఉండాలిగా, మరి ఇల్లు కొంచెం పెయింట్ వేసుకొని అంత మంచి చెప్పరికి ఉండాలిగా. మరి మొదలు పెడదామా? కదండి. మరి పప్పన్నాలు ఎప్పుడు పెట్టుకుంటారు? పప్పన్నాలు 3 రోజులు పెట్టుకోవాలా. 3 రోజులనా? అంటే వాళ్ళు చూసి వచ్చిన కాంచి మన దగ్గరకు వస్తారు కదా, మనం బావాలా, మనం పోవడం కదరా. రేపు వచ్చి నాకు చూసుకొని ఇంక తర్వాత మనం వాళ్ళ దగ్గర పోవడం అంతే కదా. ఫస్ట్ అమ్మాయిల దగ్గర పప్పనాలు, తర్వాత మన దగ్గర. అదండి వ్యవహారం. రేపు నెక్స్ట్ వీడియో ఎలాగ ఉండదో చూద్దాం. ఇంకా వాళ్ళు కూడా నచ్చాలి కదా అక్కడికి వచ్చిన వాళ్ళు. మనం పోయి మన నచ్చినట్టు కాదు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటి అంటే మన వచ్చింది ఇద్దరే, ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారన్నమాట. ఇంటి ఆడపడుచులు కానీ అలానే మగవాళ్ళు కానీ అందరూ వచ్చి చూసి పొలం ఎంత ఉంది, పిల్లాడే వ్యవహారం ఏంది, తర్వాత మంచి శబ్బరైంది ఎంత ఉంది, ఇవన్నీ ప్రతిదీ మాట్లాడుకుంటారు. అటు ఏడు ఇటు ఏడు అంతా చూసారా తరాలు. అట్లా మంచి చెప్పు తెలుసుకొని తర్వాత ఫైనల్ చేసేసుకొని ఓకే అయింది. ఓకేనా? ఇంకా రాజకుమారి యథావిధిగా ఇంట్లో పనులు చేసుకుంటుంది, అంట్లు తోముకోవడం, బట్టలు అలాంటివి. రాజు ఫుల్ హ్యాపీగా ఉంది. మెక్క మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందిరా. మా తమ్ముడు ఒక ఇంటోడు అవుతుందని. ఏ మరి పార్టీ మరి
సబ్బులా రుద్దుకో మెక్కాయ నువ్వు మీ మొహాకి ఎర్రగా వస్తారు అదేరా మెక్కాయ మీరు నువ్వు ఇది ఎదురు ఉండి విన్ను సబ్బుతో రుద్దుకోండి మొహం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.